ఆదిలాబాద్ జిల్లా విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2,280 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో మాజీ ఎంపీ సోయం బాపురావు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి టపాసులు కాల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, పట్టణ అధ్యక్షులు కిజార్ పాషా తదితరులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడే ఉండే, కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది ఆదిలాబాద్ జిల్లా అని, దాన్ని నేను తప్పనిసరిగా ఏదైతే దత్తత తీసుకొని ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫిబ్రవరి బహిరంగ సభలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తానని చెప్పడం, ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగింది. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము ఆదిలాబాద్ జిల్లా తరఫున మరొకసారి వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భారతదేశంలో ఈ అన్నిటికంటే సెంటర్ పాయింట్ ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్కసారి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేయడం. చిత్తూరు జిల్లా పలమనేరు